ప్రార్థన చేసేటి పెదవుల కన్నా సాయం చేసేటి చేతులు గొప్పయ్యి అంటారు మన పెద్దోళ్ళు. కానీ రైతులకు సాయం చేసేటోళ్ళే లేకుండా అయ్యిర్రు. యూరియా కట్టల కొరకు నెల 2 నెలల సంధి రోడ్ల మీద పడిగాపులు కాసిన పట్టించుకునే తీనాదుడు లేకుండా అయ్యిండు. ఒక్క యూరియా బస్తా కొరకు పడిగాపులు కాస్తుర్రు సొసైటీల ముంగట రైతన్నలు. ఇక ఇయ్యాల ఎట్లెట్లున్నాయో రైతుల కష్టాలు అరుసుకునొద్దాం పారి. అయ్యయ్యో అన్నున్న అల్లున్న ఇట్లా శనుండు అంటే ఇదే కావచ్చు అబ్బా. అవు మరి లేకుంటేంది, సరిపోను వానలు పడ్డాయి, రైతులు పంటలు వేసుకురు, పంటలు పొట్టకొచ్చినాయి. కానీ ఇంతవరకు రైతులకు యూరియా కష్టాలు మాత్రం తప్పలేవు. పొద్దుమాపు సొసైటీల ముంగట్నే ఎండ లేదు వాన లేదు, ఎండకు ఎండుకుంటా వానకు దడుచుకుంటా గింత కష్టపడేది ఒక్క బస్తాన దొరకకపోతుందా అని. ఓ తిండి లేదు నీళ్లు లేవు, దూపై నీళ్లకు పోదాం అనుకున్నా కాలు బయట పెట్టేది లేకుండా అయింది. ఆడలైన్ తప్పుతుందోనని అశోక్ అనేటికి అన్న లైన్లలో నిలబడ్డోళ్లకు నీళ్లు పట్టుకొచ్చి పోసినా కళ్ళు ఓరుస్తలేవు. నికలు కూడా నూకేసిరు పోలీసోళ్ళు. ఇన్నొద్దులు సొసైటీల ముంగట పడిగాపులు కాసిన రైతులు ఇప్పుడు రోడ్లెక్కిలు యూరియా కొరకు ధర్నాలు చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పెద్ద రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తే వనపర్తి జిల్లాలో నెలల కింద టోకెన్లు ఇస్తే ఇంతవరకు యూరియా ఇస్తలేరని ఇట్లా రోడ్డెక్కి నిరసనలు చేసిరు రైతన్నలు. అటు సూర్యాపేట జిల్లా నూతన కల్లా ఓ కాంచి వాన పడుతుంటే కూడా ఇంకో కాంచి రైతులు రోడ్ల మీదకి ఎక్కి టోకెన్లు వద్దు యూరియా కావాలని అనుకుంటూ ధర్నా చేసిరు గీతీరుగా. అగ చూడోలి అటు అంత పొడుగు ఆగినాయి, ఇటు ఇంత దూరంతోనే ఆగినాయి బండ్లు. ఇంత అవుతుంటే అధికారులకు సీమ గుచ్చినట్టు కూడా లేకపాయా అనేది రైతన్నలు అంటున్న మాట. ఇదిట్టుంటే ఇటు మిర్యాలగూడెం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సారు రైతులకు యూరియా కట్టలు ఇయ్యాలని కోరుతూ గవర్నమెంట్ వాళ్ళకే 2 కోట్ల విరాళాలు ఇచ్చిండు. అటు గవర్నమెంట్ వాళ్ళేమో యూరియా తిప్పలేదనబట్టే ఇటు షై పార్టీ ఎమ్మెల్యే సార్ ఏమో 2 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కి ఇచ్చి రైతులకు మనిషికో యూరియా కట్టన్న ఇయ్యాలని చెప్పబట్టే 2 కోట్లు ఇచ్చిండని సంబరపడాలనో, లేకుంటే రైతులకు యూరియా ఇయ్యలేకపోతున్నామని సొంత పార్టీ ఎమ్మెల్యేనే చెప్పకనే చెప్పినని బాధపడాలనో పాలు పోవట్లేదు గవర్నమెంట్ వాళ్ళకు అనుకోబట్టి ఇప్పుడు పడిపడని పార్టీలోళ్ళు. వాజీబే సార్ చేసిన పని చూస్తే రైతులకు యూరియా ఇయ్యలేకపోతున్నామని చెప్పినట్టే కదా. మరి చల్లటి ముచ్చటే, రైతుల కొరకు మంచి ఆలోచన చేసిరు. కానీ ఎమ్మెల్యే సారు గీనడమని మీ గన్మెన్ ఒక ఆయన యూరియా లోడుకు లోడే తప్పించిండట కదా సారు. చాలా మంది అనుకోబట్టి ఏమో తీయలి మాకెందుకు అయ్యండి, కానీ ఏదన్నా చేసిగా రైతులకు యూరియా తిప్పల బాపూజీ సార్లు తలుసుకుంటారు రైతన్నలు.